వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ 2017 మార్చ్ థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. ఓయిలో సైన్స్ కాంగ్రెస్ 20,000 తర్వాత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఓయిలో జరగనుంది. ఇది 105వ సైన్స్ కాంగ్రెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 2018 జనవరి 3 నుంచి జనవరి 8 వరకు ఇది జరగనుంది. ఓయిలో చివరిసారిగా 1998 సంవత్సరంలో 85వ సైన్స్ కాంగ్రెస్ జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. హైదరాబాద్లో స్టెమ్ సెల్ బ్యాంక్, దీన్ని బెంగళూరు చెందిన లైఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ హైదరాబాద్లో ప్రారంభించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన జీవన ప్రమాణాల నగరాల జాబితాను గ్లోబల్ మెర్సెల్ అనే సంస్థ ప్రకటించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ సంస్థ పేరు మట్టుకు మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ జాబితాలో ఆసియా రాజధాని వియత్నాం మొదటి స్థానంలో ఉండగా జ్యూరిచ్ మ్యారిచ్ తర్వాత స్థానంలో నిలిచాయి. మన ఇండియా విషయానికి వస్తే హైదరాబాద్ 114వ స్థానం, ఢిల్లీ 154వ స్థానం, ముంబై 164వ స్థానంలో నిలిచాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారిగా దినా పావెల్ నియమితులయ్యారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారిగా మెక్ మాస్టర్ ఉన్నారు. ప్రపంచంలో నీతిగా నడుచుకునే కంపెనీల జాబితాలో టాటా మరియు విప్రో కంపెనీలు నిలిచాయి. అమెరికాకు చెందిన ఎథిస్పియర్ అనే సంస్థ ఈ జాబితాను రూపొందించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. తమ ఉద్యోగులు, వాటాదారులు, కస్టమర్లు, ఇతర భాగస్వాములపై తమ చర్యల ద్వారా ప్రభావం, పరపతి విలువలు, నైతిక సంస్కృతి పనులు తీసుకొని ఈ జాబితాను రూపొందించడం జరిగింది. ఈ జాబితాలో 19 దేశాలకు చెందిన 124 కంపెనీలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు ఈ జాబితాను రూపొందించిన కంపెనీ సంస్థ పేరు మనకు చాలా ఇంపార్టెంట్, ఎథిస్పియర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ ఛాంపియన్షిప్లో మలేషియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చోంగ్ విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి షీ, ఈయన చైనా దేశానికి చెందారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదే ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ ఛాంపియన్షిప్ మహిళా సింగిల్స్ విభాగంలో తైజూయింగ్, ఈమె చైనీ తైపీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈమె విజయం సాధించడం జరిగింది. ఈమె ప్రత్యర్థి వచ్చేసి ఇతనోక్ రచనోక్, ఈమె థాయిలాండ్ దేశానికి చెందింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తమ 100వ టెస్టులో విజయం సాధించింది. శ్రీలంకను వారి దేశంలోనే 4 వికెట్ల తేడాతో ఓడించి 2 టెస్టు సిరీస్ను సమానం చేసింది. శ్రీలంక 2 ఇన్నింగ్స్లో 339, 319 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలిగా గుప్తా జ్వాల, ఇందులో పాపారావు, గగన్ నారగ్ గురు కూడా సభ్యులుగా ఎన్నికయ్యారని చెప్పేసి గుర్తుంచుకోండి. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మొత్తం ఈ పాలక మండలిలో 23కి ఈ పాలక మండలిలో వీరి సంఖ్య 23కి చేరిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్ సీఎంగా రావత్, ఉత్తరాఖండ్ 9వ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ పదవీ స్వీకారం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో 40 స్థానాల్లో 57 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ఈయనతో పదవీ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి, ఉత్తరప్రదేశ్ 32వ సీఎంగా యోగి ఆదిత్య ప్రమాణం స్వీకారం చేశారు. ఈయన ప్రస్తుతం గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గెలిచిన వారి పేరు, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు మనకు చాలా ఇంపార్టెంట్, మరియు ఆ గవర్నర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. శత్రు బిల్లుకు రాజ్యసభ ఆమోదం. 1968 నాటి శత్రు ఆస్తుల చట్టంలో సవరణతో చేసిన శత్రు ఆస్తుల బిల్లు 2016కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం దేశ విభజన సమయంలో ఆస్తులు వదిలి
పాకిస్తాన్, చైనాకు వెళ్ళిన వారి వారసులకు ఎలాంటి ఆ ఆస్తులపై హక్కు ఉండదని చెప్పేసి ఈ బిల్లు యొక్క వివరణ. సో దీని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇండియాను వదిలి వెళ్తారో 1960 నాటికి ఎవరైతే వెళ్ళిర్రో వాళ్ళ వారసులకు ఎలాంటి హక్కులు ఉండవని చెప్పేసి ఈ బిల్లు యొక్క ఉద్దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2030 నాటికి క్షయరహిత భారత్, దేశంలో క్షయవాదిని పూర్తిగా నిర్మించాలని చెప్పేసి కేంద్ర సర్కార్ నిర్ణయించింది. 2030 నాటికి దక్షిణ తూర్పు రీజియన్ దేశానికి క్షయరహిత భారత్గా చూడాలని చెప్పేసి భారత్ భావిస్తుంది. ప్రతి ఏటా 28 లక్షల క్షయవ్యాధులు నమోదవుతున్నాయి. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 2030 నాటికి భారత్ క్షయరహిత భారత్గా తయారవుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. యుఎస్లోని అత్యున్నత జ్యుడిషియల్ పదవిలో భారతీయుడు. యుఎస్లోని అత్యున్నత జ్యుడిషియల్ పదవిలో భారతీయుడు. అమెరికాలో అత్యంత శక్తివంతమైన అపీల్ కోర్టులో కీలక జ్యుడిషియల్ పదవికి భారతీయ అమెరికన్ అమల్ దాపర్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు మార్చి 21న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాన్ని సెనెట్ ధృవీకరిస్తే శక్తివంతమైన అమెరికా 6వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్లో తాపర్ భాగస్వామి అవుతారు. ఓయూకి ఆసియాలోనే ఉత్తమ యూనివర్సిటీగా గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ఎవరిచ్చారంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీల ర్యాంకింగ్ రూపొందించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో 20 దేశాల నుంచి 298 యూనివర్సిటీలు పోటీ పడ్డాయని చెప్పేసి గుర్తుంచుకోండి. గోవా సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని 40 స్థానాల్లో బీజేపీకి 13 స్థానాలు, కాంగ్రెస్కి 17 స్థానాలు గెలిచినప్పటికీ ఇతరుల మద్దతుతో పారికర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిందని చెప్పేసి గుర్తుంచుకోండి. గోవా గవర్నర్ మృదుల సిన్హా. అదే మణిపూర్ విషయానికి వస్తే మణిపూర్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మణిపూర్ సీఎంగా నాగ్ తోబం బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. 50 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 21 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 32 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ హజారే ట్రోఫీ విజేత తమిళనాడు. విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఢిల్లీలోని ఫిరోజా కోట్ల మైదానంలో మార్చి 20న జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టుపై 37 పరుగుల తేడాతో గెలుపొందింది. 2002లో విజయ్ హజారే టోర్నీలో లింకమ్ నాకౌట్ పద్ధతి మొదలయ్యాక తమిళనాడు టైటిల్ నెగ్గడం ఇది 5వసారి. మరోవైపు బెంగాల్ జట్టు ఫైనల్కు చేరుకున్న 4 సార్లు రన్నర్తోనే సరిపెట్టుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే విజయ్ హజారే ట్రోఫీని తమిళనాడు గెలుచుకుంది. ఇలా గెలుచుకోవడం ఇది 5వసారి. దీని చేతిలో ఓడిపోయిన జట్టు వచ్చేసి బెంగాల్ ఫైనల్కు 4 సార్లు చేరుకుంది. ఫైనల్కు 4 సార్లు చేరుకొని ఓడిపోవడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. 4 సార్లు ఫైనల్కు చేరుకొని రన్నర్తోనే సరిపెట్టుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను సీఎంగా పనిచేయడం ఇది రెండోసారి. పంజాబ్లో మొత్తం 117 శాసన స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకుందని చెప్పేసి గుర్తుంచుకోండి. అమెరికా అత్యున్నత పదవిలో సీమా శర్మ. అమెరికా ఆరోగ్య విభాగానికి అత్యున్నత పదవిలో సీమా శర్మ నియమితులయ్యారు. ఈమె సెంటర్ ఆఫ్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీస్కి అధిపతిగా ఎన్నికయ్యారు.
అత్యున్నత పదవి నియామకానికి సెనెట్ ఆమోదం పొందిన రెండవ భారతీయ అమెరికన్గా నిలిచారు. శాసనసభ సభ్యుడిగా 50 ఏళ్లు. నిర్విరామంగా 50 ఏళ్లు శాసనసభ సభ్యుడిగా ఉన్న ఆ వ్యక్తి కేరళ కాంగ్రెస్ నేత కేఎం మణి ఈ ఘనత సాధించారు. కొట్టాయం జిల్లాలోని పాల నియోజకవర్గం 1965లో ఏర్పడింది. అప్పటి నుంచి ఈయన శాసనసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈయన 13 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నాగేశ్వర్ రెడ్డికి ధన్వంతరి అవార్డు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాసో ఎంటాలజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి ధన్వంతరి అవార్డు లభించింది. గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు. కన్నడ సినీ దర్శకుడు హేమంతరావు గొల్లపూడి శ్రీనివాస్కు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హేమంతరావు ఈయన కన్నడ సినీ దర్శకుడు, గొల్లపూడి శ్రీనివాసరావు జాతీయ అవార్డుకు ఎన్నికయ్యారని చెప్పేసి గుర్తుంచుకోండి. సంతోష్ సూచీలో భారత్ 122వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సంతోష్ సూచీలో భారత్ 122వ స్థానంలో నిలిచింది. మార్చ్ 20 అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 150 దేశాలతో విడుదల చేసిన హెల్త్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2017 ఈ నివేదికలో వివరాలు వెల్లడించాయి. తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్య జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉన్న స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగ్రత్త ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. నివేదిక ప్రకారం భారత్ 118వ స్థానంలో కాగా ఇప్పుడు 4 స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.